హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఎలా ఉన్నారు అందరూ? అయితే మనం అనుకున్నాం కదా, ఈ రోజు నుంచి ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, టాస్ అండ్ ఎపోస్, అలాగే రెగ్యులర్ 10th వాళ్ళకు కూడా క్లాసెస్ స్టార్ట్ చేద్దామని. అయితే అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉండకపోవచ్చు కదా, కాబట్టి ముందుగా మనం టెక్స్ట్ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి అనేది ఫస్ట్ ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? రెగ్యులర్ 10th వాళ్ళకి, ఓపెన్ 10th అండ్ ఓపెన్ ఇంటర్ వాళ్ళకి కూడా ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం ఎపోస్ టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేద్దాం. దానికోసం మీరు గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో ఎపోస్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. ఎపోస్ అని చెప్పి మీరు టైప్ చేసి సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు ఫస్ట్ ఒక లింక్ కనపడుతుంది కదా, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఆల్రెడీ ఈ వీడియో ఇంతకుముందు చేశాను, అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు మనం కొత్తగా ఫ్రెష్ స్టార్ట్ చేస్తున్నాం కదా అందరం కొత్తగా, కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అనమాట. మనం ఇలా స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ రిజల్ట్స్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి అవసరం లేదు. కింద చూసినట్లయితే ఎస్ఎస్సి స్టూడెంట్ సర్వీసెస్, ఇంటర్ స్టూడెంట్ సర్వీసెస్ అని కనపడుతుంది కదా. మీరు 10th వాళ్ళైతే ఎస్ఎస్సి స్టూడెంట్ సర్వీసెస్ మీద, ఇంటర్ వాళ్ళైతే ఇంటర్ స్టూడెంట్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ముందుగా ఎస్ఎస్సి స్టూడెంట్ సర్వీసెస్ మీద క్లిక్ చేశాను. ఓకేనా? ఇక్కడ మనకి కనపడుతున్నాయి చూసారా, ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్స్. ఇందులో మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే తీసుకున్నారో, లేదంటే ఏ సబ్జెక్ట్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఈ తెలుగు అనేది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేస్తున్నా కాబట్టి నాకు ఈ విధంగా పడింది అనమాట. మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటారా, డౌన్లోడ్ అగైన్ అని అడుగుతుంది. అవసరం లేదు, క్యాన్సిల్ నొక్కేసా. ఓకేనా? అట్లాగే మీరు ఏ టెక్స్ట్ బుక్ కావాలంటే దాని మీద క్లిక్ చేయగానే వెంటనే మీకు అవైతే డౌన్లోడ్ అయిపోతాయి. ఓకేనా? అట్లా మీరు 10th క్లాస్వి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇంటర్ వాళ్ళైతే ఇంటర్ స్టూడెంట్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇక్కడ మనకి ఇంటర్ టెక్స్ట్ బుక్స్ అని కనపడుతుంది కదా, ఇక్కడ కూడా మీరు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ మీద ఇలా క్లిక్ చేస్తే అది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ కూడా ఆల్రెడీ నేను తెలుగు అనేది డౌన్లోడ్ చేసేసాను కాబట్టి మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటారా అని అడుగుతుంది, కాబట్టి క్యాన్సిల్ అయితే నొక్కేసాను. అలాగే మ్యాథ్స్, ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే తీసుకుంటారో ఆ సబ్జెక్ట్స్ అన్ని టెక్స్ట్ బుక్స్ మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. మీరు తెలుగు మీడియం అయితే తెలుగు టెక్స్ట్ బుక్స్ ఇక్కడ చూడండి, పొలిటికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం, పొలిటికల్ సైన్స్ తెలుగు మీడియం అని ఉంది. మీరు ఏ మీడియం అయితే ఆ మీడియం టెక్స్ట్ బుక్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే అన్ని సబ్జెక్ట్స్ కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి సబ్జెక్ట్స్ అయితే మనకి వేరే వేరేగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ వాళ్ళు ఏ విధంగా అయితే మీరు టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం ఎపోస్ అని కాకుండా టాస్ అని టైప్ చేయండి. తెలంగాణ వాళ్ళు టాస్ అని చెప్పేసి టైప్ చేయండి. టాస్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ ఒక లింక్ వచ్చింది చూసారా, వెల్కమ్ టు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అని. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి చూడండి. ఆల్రెడీ ఈ వెబ్సైట్ ఎట్లా ఓపెన్ చేయాలని ఇంతకుముందు చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్స్, ఇంటర్ టెక్స్ట్ బుక్స్ అని కనపడుతుంది. మీరు 10th క్లాస్ వాళ్ళైతే ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్స్ మీద, ఇంటర్ వాళ్ళైతే ఇంటర్ టెక్స్ట్ బుక్స్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి ఇక్కడ కిందేమో ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి 2018-19 అని ఇచ్చారు కదా, అవి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అన్నమాట. అవి కాకుండా పైన ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్స్ అని ఇచ్చారు చూడండి, అవన్నీ కూడా న్యూ టెక్స్ట్ బుక్స్, అంటే పోయిన సంవత్సరం సిలబస్ చేంజ్ అయింది కదా ఆ టెక్స్ట్ బుక్స్ అన్నమాట. కాబట్టి మీరు ఏ టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో దాని మీద ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు అది డౌన్లోడ్ అయిపోయింది. ఓకేనా? ఆల్రెడీ నేను తెలుగు, మ్యాథ్స్, హిందీ, ఇంగ్లీష్ ఆల్రెడీ అన్నీ డౌన్లోడ్ చేసేసాను. ఇగో ఈ విధంగా మనకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. డౌన్లోడ్ అయ్యి ఇలా వెంటనే ఓపెన్ కూడా అయిపోతుంది. ఓకేనా? ఏమేమి లెసన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఈ విధంగా కనపడుతుంది. ఏది కావాలంటే అది దాని మీద క్లిక్ చేయగానే మనకి వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. అదే ఒకవేళ మీరు ఇంటర్ వాళ్ళైతే ఇంటర్ స్టూడెంట్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? ఇంటర్ స్టూడెంట్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. సారీ, ఇంటర్ స్టూడెంట్ సర్వీసెస్ కాదు, ఆల్రెడీ ఇక్కడ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు కదా, ఇంటర్ టెక్స్ట్ బుక్స్ మీద క్లిక్ చేయాలి. ఇంటర్ టెక్స్ట్ బుక్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా మనకి ఇంటర్ న్యూ సిలబస్ టెక్స్ట్ బుక్స్ 2023-2024 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే తీసుకుంటారో, ఏ సబ్జెక్ట్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో వాటి మీద క్లిక్ చేస్తే మీకు వెంటనే టెక్స్ట్ బుక్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. లాంగ్వేజెస్ అయితే మనకి ఇక్కడ కింద కనపడుతున్నాయి చూడండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అరబిక్, ఉర్దూ అని. పైనేమో సబ్జెక్ట్స్ అన్నమాట.
కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, పొలిటికల్ సైన్స్ ఇలా మొత్తం అన్ని టెక్స్ట్ బుక్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇక్కడ అవైలబుల్‌లో ఉంటాయి. కొన్ని టెక్స్ట్ బుక్స్ అయితే లేవు. లాస్ట్ ఇయర్ నేను చూసాను. బట్ ఏవైతే ఉన్నాయో అవైతే మీరు ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటే మనం క్లాసెస్ చెప్పేటప్పుడు మీరు చూసుకోవటానికి గానీ, నేను క్లాసెస్ చెప్పేసిన తర్వాత మీరు ఒకసారి చూసుకొని చదువుకోవటానికి గానీ మీకైతే యూజ్ అవుతాయి. అర్థమైంది కదా! 10th వాళ్ళు, ఇంటర్ వాళ్ళు ఏ విధంగా టెక్స్ట్ బుక్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలో. ఓకేనా? ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, టాస్ వాళ్ళు అలాగే ఎపోస్ వాళ్ళు ఇద్దరు కూడా టెక్స్ట్ బుక్స్ ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి రెగ్యులర్ 10th కూడా మనకి టెక్స్ట్ బుక్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ అవకాశం కూడా ఉంది. బట్ ఇప్పుడు అది అవసరం లేదనుకుంటున్నాను కాబట్టి అది చెప్పట్లేదు. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టెక్స్ట్ బుక్స్ అందరూ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడెడ్ అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే కనీసం మీరు డౌన్లోడ్ చేసుకున్నారని నాకు తెలియాలి కదా! అప్పుడు మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రతిరోజు 1 ఆర్ 2 క్లాసెస్ అయితే మనం తీసుకుందాం. టాస్ వాళ్ళకొకటి, ఎపోస్ వాళ్ళకొకటి, రెగ్యులర్ 10th వాళ్ళకి ఒకటి. ఓకేనా? అవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను టైం చూసుకొని వాటికి కూడా మళ్ళీ వీడియో చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎగ్జామ్స్‌కి ఒక 1 వీక్ ముందు అంటే ఒక వారం ముందో, 2 వారాల ముందో లేదంటే ఒక నెల ముందో అదరాబదరాగా కంగారు పడి చదివి ఏదో ఒకటి ఎగ్జామ్‌లో రాసే బదులు ముందు నుంచే ఇప్పటి నుంచే రోజుకొక అరగంటనో, గంటనో మీ టైంని బట్టి ఓ 15 నిమిషాలు ఎంత టైం దొరికితే అంత. ఒక్కొక్క రోజు ఎక్కువ టైం దొరుకుతుంది. ఒక్కొక్క రోజు తక్కువ టైం దొరుకుతుంది కదా! అలా మీకు ఎంత టైం దొరికితే అంత తక్కువ టైంలో అయినా సరే మీరు చదువుకున్నట్టయితే ఎగ్జామ్స్‌కి ముందు మీరు కంగారు పడి రాయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా? కాబట్టి కొంచెం నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుందనమాట. ఓన్లీ ఏదో ఎగ్జామ్స్‌లో రాసాం గదా! రాసాము సరిపోయింది. ఏదో ఒకటి పాస్ అయిపోయామని గాకుండా ఆ సబ్జెక్ట్ మీద మీకు నాలెడ్జ్ కూడా రావాలంటే మీరు ముందు నుంచే చదువుకోవడం అయితే ఉండాలి. ఓకేనా? ఈ మాటకి అగ్రీ అయితే అగ్రీ అని చెప్పేసి మీ టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడెడ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వెంటనే నేను మళ్ళీ మీకు లెసన్స్ అయితే స్టార్ట్ చేస్తాను. అట్లాగే మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఏ టెక్స్ట్ బుక్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారో మీరు ఏ గ్రూప్ వాళ్ళనేది కూడా అక్కడ మెన్షన్ చేయండి. మీ పేరు, టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడెడ్ అని పెట్టేసేయండి. ఆ తర్వాత మీరు హెచ్ఈసీ వాళ్ళ అంటే ఇంటర్ వాళ్ళైతే హెచ్ఈసీయా, సిఈసీయా, ఎంపీసీయా, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా అనేది నాకు కమెంట్‌లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఎవరైతే ఎక్కువ ఉంటారో అంటే ఎక్కువ మంది ఎవరైతే అంటే హెచ్ఈసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారా, పొలిటికల్ సైన్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారా, 10th వాళ్ళు ఎక్కువ ఉన్నారా అనే దాని మీద డిపెండ్ అయ్యి నేను వీడియోస్ అయితే ఎక్కువ చేయటానికి ట్రై చేస్తానన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఒక్కళ్ళే ఉన్నారనుకోండి వాళ్ళ కోసం అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు 10th వాళ్ళు ఒకళ్ళిద్దరే ఉన్నారనుకుందాం సపోజ్. నేను 10th వీడియోసే చేస్తూ ఉంటాను. నాకు తెలియదు కదా! కానీ మీరు ఇంటర్ వాళ్ళు ఉంటారు. మీకు ఆ వీడియోస్ యూజ్ కావు. కాబట్టి మీరు చేయాల్సిందేంటి మీరు 10థా, ఇంటరా ఏ గ్రూప్ అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఈ వారంలో అంటే నిన్నటి నుంచి ఒక 4 మెంబర్స్ క్లాసెస్ స్టార్ట్ చేస్తా అని చెప్పిన తర్వాత 5, 6 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కానీ మీరు దేనికోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారు? తెలంగాణ ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ కోసమా? ఆంధ్రప్రదేశ్ ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ కోసమా? లేకపోతే రెగ్యులర్‌లో 10th కోసమా? లేకపోతే ఇంకా దేనికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనేది నాకు తెలియదు గదా! మీకు అదే విషయం నాకు తెలిసినట్లయితే మీకు కావాల్సినట్టుగా నేను వీడియోస్ అయితే చేయటానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మీరు నాకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇవ్వటం కోసం మీరు చేయాల్సిందేంటి? మీ పేరు, అలాగే మీరు ఏ గ్రూప్ తీసుకున్నారు, ఇంటర్ అయితే ఏ గ్రూప్ తీసుకున్నారు, 10th వాళ్ళైతే తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి గానీ, మీ క్లాస్‌మేట్స్‌కి గానీ ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని సపోర్ట్ చేసినట్లయితే ఇలాగే స్టడీ వీడియోస్‌ని ఎప్పటికీ కంటిన్యూగా చెప్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.